చూపించచ్చు ఆ పదవి, కానీ ఆ లెగసీ ఎక్కడ చూపించలేకపోతున్నారు ఈవిడ. దాంతో పెద్దగా ఉపయోగం లేదు. ఎన్టీఆర్ గారి కొడుకు అక్కడ ఉండగా ఈవిడికి ఇప్పుడు షర్మిల్లానే ఉంటది పబ్లిసిటీ కోసం. ఇంకోటి ఆవిడికి మళ్ళీ అపరిపక్వ నాయకురాలు కాదు ఈవిడ. అవును, ఈవిడ ఏంటంటే కాకపోతే ఇవాల్టి ఎత్తుగడ అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇవాల్టి రోజులకి తగ్గ రాజకీయం చేయలేకపోతుంది ఈవిడ. అంటే దూకుడుగా వెళ్ళలేకపోతున్నారు. అంటే తను రావడం ఓ పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోవడం, ఇప్పుడు అలాంటి పెద్ద పొజిషన్లోనే ఉండటంతో గ్రౌండ్ మేనేజ్మెంట్ తెలియట్లేదు ఆమెకి. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏమో చెప్పదు, నా సీట్ ఇచ్చేసి నువ్వు వెళ్ళి పని చేసుకోపో అంటది. ఈ పని చేసుకునేటప్పుడు ఈ వెసులుబాటు అనేటువంటిది ఈవిడికి తెలియదు. ఒక అయోమయ పరిస్థితి అయితే ఉంది. ఓకే, అది పురంధేశ్వరి గారి లోపమో ఇంకో లోపం అనేది పక్కన పెడితే ఏపీ బీజేపీలో ఒక అయోమయ పరిస్థితి అయితే ఉంది. దానికి కారణం హైకమాండ్ అయినా ఖచ్చితంగా ఈడ్లే. ఎందుకంటే హైకమాండ్ ఏమి నువ్వు ఇట్లా ఉండు, నువ్వు మెత్తగా ఉండు, లేకపోతే మేము తేల్చేదాకా సైలెంట్గా ఉండని అదే అంటున్నారు. తేల్చకపోవడం వల్లే ఏ డిసిషన్ ఆ తేల్చకపోవడం అనేది వీళ్ళ దూకుడికి కళ్యం అవుతుందా? వాళ్ళు ఎందుకు తేల్చాలంటున్నా, నీకు నాయకత్వం ఇచ్చి నీకేం కావాలని అడిగితే అంటే వీళ్ళ జాతీయ పార్టీలో